మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి గొల్లప్రోల్లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు పడవలో వెళ్లారు. ముంపు ప్రాంతాలను పరిశీలించారు. పాయకారావుపేటలో హోంమంత్రి అనిత పర్యటించారు. తాండవ లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు, రోగులను పిహెచ్సిలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్ ని బోట్లు ఢీకొన్న ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబుకు పోలీసులు నివేదికిచ్చారు. బోట్ల యజమానులను గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయన్పాలెంకు చెందిన రామ్మోహన్ గా గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుల కాల్ డేటా, గూగుల్ టేక్అవుట్ వివరాలు సేకరిస్తున్నారు. ప్రకాశం బరాజ్ దగ్గర బోట్ల ప్రమాద ఘటనపై అనుమానాలున్నాయన్నారు నిమ్మల రామనాయుడు. బరాజ్ను దెబ్బతీయాలని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూశారని ఆరోపించారు. అమరావతిపై ఆక్రోశంతో తోటలు తగలబెట్టిన చరిత్ర వైసీపీదన్నారు. వరద బాధితులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారన్నారు అనగాని సత్యప్రసాద్. రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరిస్తున్నారని చెప్పారు. వాలంటీర్లుంటే సహాయక కార్యక్రమాలు వేగంగా జరిగేవని అనడం కరెక్ట్ కాదన్నారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం చెందిందన్నారు కాకాణి. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. బోటు రాజకీయాలు చేసి వైసీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్ పడింది. ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాల అధికారులను అలర్ట్ చేసింది ప్రభుత్వం. ఉమ్మడి గోదావరి జిల్లాలో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్ ఇచ్చారు అధికారులు. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ. ప్రతి ఒక్కరికి పరిహారం ఇస్తామన్న పొంగులేటి. ఐఐహెచ్టీ ప్రారంభోత్సవం. ఇలాంటి టాప్ 9 తెలంగాణ వార్తల్ని చూద్దాం. హైదరాబాద్ లలిత కళా తోరణంలో ఐఐహెచ్టీ ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఐఐహెచ్టీ విద్యార్థులకు నెలకు 2,500 ప్రోత్సాహకం అందిస్తామన్నారు. 10 ఏళ్ల పాటు తెలంగాణకు ఐఐహెచ్టీ ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్. ప్రధాని మోదీ కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే తెలంగాణకు ఐఐహెచ్టీ మంజూరు చేశారని చెప్పారు. తెలంగాణ శాసనసభ 3 కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన పీఏసీ చైర్మన్ గా ఎమ్మెల్యే అరకపూడి గాంధీని నియమించింది. ఎస్టిమేషన్ కమిటీ చైర్పర్సన్ గా ఎన్ పద్మావతి రెడ్డి, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ గా కె శంకరయ్యను నియమించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసు తీసుకుని విచారణ చేపడతామంది కోర్టు. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు కేటీఆర్, హరీష్ రావు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ అనుసరిస్తున్న అప్రజాస్వామ్య విధానాలకు చెంపపెట్టన్నారు హరీష్. పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు ఊడ్డం ఖాయమన్నారు కేటీఆర్. వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి 16,500 ఆర్థిక సాయం అందజేస్తామన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇళ్లు దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తామన్నారు. తడిచిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు. చివరి బాధితుల వరకు సహాయం అందిస్తామన్నారు మంత్రి. పార్టీ కోసం పనిచేసే వారికే టికెట్లు ఇస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వరదలతో నష్టపోయిన వారి కోసం కేసీఆర్ దశగ్రహ యాగాలు చేయాలని సూచించారు. ఇచ్చిన హామీల దృష్టి మరల్చడానికే కాంగ్రెస్ సర్కార్ హైడ్రా పేరుతో డ్రామాలాడుతోందన్నారు. సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చర్లపల్లి టెర్మినల్ రోడ్ల విస్తరణకు సహకారం అందించాలని కోరారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వస్తారన్నారు కిషన్ రెడ్డి. వీలైనంత త్వరగా రోడ్లను పూర్తి చేయాలని సీఎం రేవంత్ ను కోరారు. హైదరాబాద్ కమిషనర్ ను ఎవరి మెప్పు కోసం మార్చారని ప్రశ్నించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. అసదుద్దీన్ కోసమే కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ట్రాన్స్ఫర్ చేశారని ఆరోపించారు. సిద్దిపేట బీజేపీ సభ్యత్వ నమోదులో రఘునందన్ పాల్గొన్నారు. ఫైనాన్స్ కమిషన్ తో అఖిలపక్ష నేతలు భేటీ అయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఎం నేతలు ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ కు వెళ్లారు. ఫిరాయింపు ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. భాష అంటే చరిత్ర, సంస్కృతి అంటోన్న రాహుల్. భారత్ లో తొలి మంకీ పాక్స్ కేసు. జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం.
భాష అంటే కేవలం మాట్లాడేందుకు మాత్రమే ఉపయోగపడేది కాదన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భాష అంటే చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల సమాహారమన్నారు. అమెరికాలో పర్యటనలో ఉన్న రాహుల్ తెలుగు భాషను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అబుదాబి యువరాజు నహాన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాని ఆయనకు స్వాగతం పలికారు. ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య స్పష్టత రాలేదు. కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాకపోవడంతో సొంతంగా తొలి జాబితా విడుదల చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. 20 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాకు బెదిరింపులొచ్చాయి. హస్తం పార్టీలో చేరిన రోజుల వ్యవధిలోనే ఆయనకు వాట్సాప్ ద్వారా బెదిరింపులొచ్చాయి. కాంగ్రెస్ ను వీడాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు పూనియా. తిరువనంతపురంలో యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యువకులపై వాటర్ కెనాన్లు ప్రయోగించారు. బ్యారికేడ్లు అడ్డుపెట్టి యువకుల్ని చెదరగొట్టారు. దేశ విదేశాంగ శాఖకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇజ్రాయెల్కు భారత్ ఆయుధాలు, మిలిటరీ పరికరాల ఎగుమతిని నిలిపివేయాలని కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై ఈ మేరకు వ్యాఖ్యానించింది కోర్టు. దేశంలో పాముకాటు మరణాలు పెరుగుతున్నాయి. తాజాగా ఒకే కుటుంబంలో 3 బాలికలు పాముకాటుకు బలవ్వగా వారి తండ్రి ఆసుపత్రిలో విషమ పరిస్థితిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ విషాదకర ఘటన ఒడిశాలోని బౌద్ధ్ జిల్లాలో చోటు చేసుకుంది. 54వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఢిల్లీలో జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. దీనికి రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తగ్గింపుపై వచ్చే మీటింగ్లో నిర్ణయం తీసుకోనున్నారు. బాబు అనుభవం బెజవాడను కాపాడిందన్న మల్లన్న. గోమారంలో మత్తు బ్యాచ్ వీరంగం. వినాయక నిమజ్జనాల్లో అపశృతి. ఇలాంటి టాప్ 9 తెలుగు రాష్ట్రాల వార్తల్ని చూద్దాం. తిరుమల వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్నారు బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి. చంద్రబాబు అనుభవంతోనే విజయవాడ వరదల నుంచి ప్రజలను కాపాడగలిగారన్నారు. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు ఎంతో కష్టపడ్డారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారనని తేల్చి చెప్పారు మల్లారెడ్డి. భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా నాగావళి, వంశధార నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పలుచోట్ల కాస్వేలపై వరద ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలెవరూ బయటికి రావద్దని హెచ్చరించారు అధికారులు. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలొచ్చాయి. పెదబయలు మండలంలో పొంగి ప్రవహిస్తోంది పెద్దగెడ్డ వాగు. వంతెనపై నుంచి భారీగా వరద ప్రవహిస్తోంది. 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. బుడమేరు వరద తగ్గకముందే తమ్మిలేరు మరోసారి ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతి పెరగడంతో ఏలూరులోని శనివారపుపేట కాస్వేపై రాకపోకలను నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. కొల్లేరుకు వరద పోటెత్తడంతో ఏలూరు, కైకలూరు మధ్య 10 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద ఎడ్లగాడి వద్ద 3 మీటర్లకు పైగా నీటి మట్టం నమోదైంది. రోడ్లపైకి వరద చేరుకుంది. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కాలుష్యం నుంచి కాపాడాలంటోన్న ఆరెగూడెం అన్నదాతలు. మద్యం బాటిళ్లపై ఉక్కుపాదం. ఇసుక బుకింగ్ కోసం పాట్లు. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తల్ని చూద్దాం. వరద ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సైనికుల్లా పనిచేయాలన్నారు సత్యకుమార్. 190 వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేశామని చెప్పారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లు, సబ్ యూనిట్ ఆఫీసర్ల శిక్షణా శిబిరంలో మంత్రి మాట్లాడారు. దివీస్ పరిశ్రమ కాలుష్యం నుంచి తమను కాపాడాలంటూ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట ఆరెగూడెం రైతులు ఆందోళన చేపట్టారు. కాలుష్య జలాలతో పంట పొలాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమ గోడు వినడం లేదని ఆరోపించారు. తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరదొస్తోంది. ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడంతో ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తారు అధికారులు.
దిగువనున్న గోదావరిలోకి 1,03,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. గుంటూరు జిల్లా ఏటుకూరు దగ్గర మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు పోలీసులు. కొంతకాలంగా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. ఇవాళ 4,000కు పైగా బాటిళ్లను రోడ్ రోలర్తో తొక్కించారు. ఎస్పీ సతీష్ దగ్గరుండి పర్యవేక్షించారు. అన్నమయ్య జిల్లా కూచివారిపల్లి ఇసుక బుకింగ్ కౌంటర్ దగ్గర తోపులాట జరిగింది. ఇసుక బుకింగ్ కోసం అధికారులు కౌంటర్ ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచే క్యూ కట్టారు జనం. టోకెన్ల కోసం ఎగబడ్డంతో స్వల్ప తోపులాట జరిగింది. మిర్యాలగూడ నందిపాడు బైపాస్ దగ్గర పాల ట్యాంకర్ బోల్తా కొట్టింది. పాల కోసం జనం ఎగబడ్డారు. బకెట్లు, బాటిళ్లలో పాలను తీసుకువెళ్లారు. కొద్ది సమయంలోనే ట్యాంకర్ మొత్తం ఖాళీ అయిపోయింది. రోడ్డుకు 2 వైపులా వాహనాలు నిలిచిపోయాయి. వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో పసికందును అపహరించింది ఓ మహిళ. కుటుంబ సభ్యులతో నమ్మకంగా ఉండి శిశువును ఎత్తుకు వెళ్లిపోయింది. మహారాష్ట్రలో పసికందును గుర్తించారు పోలీసులు. కిడ్నాప్ అయిన 14 గంటల్లో కేసును ఛేదించారు. అమరావతిలో వరద ప్రభావిత పంచాయతీలకు చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. 40 గ్రామ పంచాయతీలకు 40 లక్షల చెక్కులను అందజేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఎమ్మెల్యే. ముంపు బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మణిపూర్లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అల్లరి మూక ఇళ్లపై అటాక్ పై దిగింది. ఇళ్లు, వాహనాలకు నిప్పు పెట్టారు దుండగులు. అనేక గృహాలు, విలువైన వాహనాలు కాలి బూడిదయ్యాయి. కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు బాధితులు. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మణిపూర్ను కాపాడండి, లేదంటే మణిపూర్ను విడిగా వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తూ రాజధాని ఇంఫాల్లో విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజ్ భవన్ వైపు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు సీఎం మమతా బెనర్జీ. బాధితురాలి పేరెంట్స్ కు తాను డబ్బు ఆఫర్ చేసినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. సంఘటన జరిగిన రోజే బాధితురాలి పేరెంట్స్ తో తాను మాట్లాడినట్లు చెప్పారు. కోల్కతాలో నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనపై కమ్యూనిస్టు పార్టీ నిరసనకు దిగింది. హత్యాచార కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు లెఫ్ట్ పార్టీ నేతలు. సిబిఐ విచారణ ఆలస్యంగా సాగుతోందని ఆరోపించారు. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుపై నిరసన చేస్తున్న బెంగాల్ వైద్యులు రేపు సాయంత్రం 5 గంటల్లోపు తిరిగి విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లేని పక్షంలో ప్రతికూల చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అల్టిమేటం జారీ చేసింది. కోల్కతా హత్యాచార ఘటనపై విచారించిన సుప్రీం సిబిఐకి కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే మంగళవారం లోపు ఈ కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని సిబిఐని ఆదేశించింది. సిబిఐ విచారణకు మరో వారం రోజులు గడువిచ్చింది. సూరత్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. సయ్యద్పురాలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చేశారు అధికారులు. భారీ బందోబస్తు నడుమ నిర్మాణాలను పడగొట్టారు. బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దని స్థానికులకు సూచించారు అధికారులు. రాబోయే శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కాలుష్య నియంత్రణే లక్ష్యంగా బాణాసంచా తయారీ, విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది జనవరి 1 వరకు అమల్లో ఉండనుంది. వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కర్ణాటక హుబ్లీలో గణపతి నిమజ్జనోత్సవం అట్టహాసంగా సాగింది. భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. భక్తి పాటలు, డాన్సులతో హోరెత్తించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.